హాయ్ ఫ్రెండ్స్. అలెగ్జాండర్ భారతదేశంలో అడుగుపెట్టడానికి కొన్ని సంవత్సరాల ముందు అతి శక్తివంతమైన రాజ్యం మన దేశంలో ఉంది. అదే మగధ సామ్రాజ్యం. దీనికి రాజధాని పాటలిపుత్ర. ఈ రాజ్యాన్ని నందవంశానికి చెందిన రాజులు పరిపాలించేవారు. అలాంటి ఈ రాజ్యంలో అతి క్రూరమైన వాడు ఇప్పుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న గణానందుడు. ఇతను తనకి స్నానం చేయించడానికి, అలాగే తనను నిద్రపుచ్చడానికి, అలాగే తన కామ కోరికలు తీర్చడానికి తన రాజ్యంలోనే అత్యంత అందగత్తైన 1000 మంది స్త్రీలను బెదిరించి తన భవనంలో ఉంచుకున్నాడు. ఒకవేళ ఎవరైనా తన మాట వినకపోతే ఆ స్త్రీని దారుణంగా చంపి గంగా నదిలో పడేసేవాడు. అలాగే ఒకరోజు గణానందుడు రాజ్యసభలో కొంతమంది స్త్రీలతో కలిసి మద్యం తాగుతూ ఉండగా ఆ సభలోకి సత్ర అనే ఒక వ్యక్తి వచ్చాడు. గణానందుడితో, మహారాజా, మన రాజ్యంలో అనేక మంది చనిపోవడానికి, అలాగే మన రాజ్యంలో జరిగే దొంగతనాలకి కారణం మీరే అని తెలిసిందే. అందుకే ఇప్పటికైనా మద్యాన్ని తాగడం, స్త్రీల యొక్క సాంగత్యాన్ని వదిలి మగధ రాజ్యాన్ని పరిపాలించండి అని అంటాడు. దాంతో కోపం వచ్చిన గణానందుడు రాక్షసుడు అని ఒక అతన్ని పిలిచి శత్రును కారాగారంలో బంధించి అతన్ని అనేక రకాలుగా హింసించమని చెబుతాడు. అతను చెప్పినట్టుగానే రాక్షసుడు అతని కారాగారంలో బంధించి హింసిస్తాడు. ఈ విషయం రాజ్యం బయట ఉన్న ఒక గురువుకు తెలిసింది. అతడే చనకుడు. ఇతడు అత్యంత జ్ఞాని. అందుకే ఆ రాజ్యంలో ఉండే రాజులందరూ తమ పిల్లలను శిష్యులుగా చనకుడు దగ్గరికి పంపించేవారు. అలాంటి అతడు అనేక మంది ప్రజలను పోగేసి గణానందుని ప్రశ్నించడానికి అతని భవనానికి వెళ్తాడు. ఈ రాజ్యానికి కొంచెం దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక గుడిసె బయట కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. వారిలో ఒకడు చనకుడి కుమారుడైన విష్ణుగుప్తుడు. అతడిని వారు ఉండే గుడిసెలో నుంచి తన తల్లి దొక్కుతున్నట్టు వినిపించింది. అప్పుడు వెంటనే విష్ణుగుప్తుడు ఒక కుండలో ఉన్న కషాయం తీసి తన తల్లికి తాగించాడు. ఆ తర్వాత బయటకు వచ్చి చూసేసరికి అతని తండ్రిని కలవడానికి కొంతమంది అక్కడికి వచ్చారు. అప్పుడు వారిని విష్ణుగుప్తుడు ఎందుకు వచ్చారని అడగగా వారిలో ఒకతను, మేము మీ తండ్రిని కలవడానికి వచ్చాం, ఆయన మాకు ఒక తీర్పు చెప్పాలి అని అన్నారు. అప్పుడు విష్ణుగుప్తుడు, మా నాన్నగారు బయటకు వెళ్ళారు, మీ సమస్య ఏమిటో నాకు చెప్పండి అని అన్నాడు. అప్పుడు వారిలో ఒకతను పైకి లేచి, నేను ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆవును పెంచుకుంటున్నాను, కానీ అది గొడ్డు ఆవు అనుకొని ఇతడికి అమ్మేశాను. కానీ ఇతని దగ్గరికి వెళ్ళాక అది ఒక ఆవు దూడని పెట్టింది. నేను ఆవును అమ్మాను కానీ దూడను అమ్మలేదు కదా, ఆ దూడ నాకే చెందుతుంది అని అంటాడు. దానికి విష్ణుగుప్తుడు, నువ్వు చెప్పింది నిజమే అని అంటాడు. అప్పుడు అతను తన దూడను తీసుకెళ్లాలని అనుకుంటాడు. అప్పుడే విష్ణుగుప్తుడు, నేను చెప్పేది పూర్తిగా విను. ఆవు కడుపులో ఉన్న దూడ ఎలా నీకు సొంతమో అలాగే ఆవు వేసే పేడ కూడా నీకే సొంతం. ఆ ఆవు పేడ వేసిన ఒక్క నిమిషంలో నువ్వు ఆ పేడని తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే నేను నీకు జరిమానా వేస్తానని అంటాడు. దానితో అతను, నాకు ఆవు వద్దు, ఆవు వేసే పేడ వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విని అక్కడ ఉన్న వారందరూ విష్ణుగుప్తుడు ఎంతో గొప్పగా తీర్పు చెప్పావని పొగిడారు. ఆ తర్వాత విష్ణుగుప్తుడు తన తల్లికి ఔషధం ఇవ్వడానికి మళ్ళీ గుడిసెలోకి వెళ్ళాలని అనుకుంటాడు. అప్పుడే ఆ గుడిసెలోకి కొంతమంది సైనికులు వెళ్తారు. ఆ తర్వాత ఆ గుడిసెలో నుంచి విష్ణుగుప్తుడి అమ్మ కేకలు వినిపిస్తాయి. దానితో అమ్మకు ఏమైందో చూద్దామని విష్ణుగుప్తుడు గుడిసె లోపలికి వెళ్ళేలోగా వెనక నుంచి విష్ణుగుప్తుడు తండ్రి స్నేహితుడు వచ్చి ఆ పిల్లవాడు నోరు మూసి ఒక చెట్టు పక్కకు తీసుకుని వెళ్ళి అతనితో, ఆ సైనికులు నీ తల్లిని చంపేశారు, అలాగే వారు నీ తండ్రిని కూడా చంపేశారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా చంపేస్తారని అతనితో చెప్తాడు. అది విని విష్ణుగుప్తుడు ఏడుస్తూ నిర్జీవంగా అక్కడే ఉండిపోయాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.